కాడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు తయారైంది రైతన్నల పరిస్థితి. బంగారం అసొంటి పంట చేతికొస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న యాళ్ళలా వడగండ్ల వానలొచ్చి ఆగం పట్టించినాయి. నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలైనట్టు కళ్ళ ముంగటనే కష్టపడి సాగు చేసిన పంట పాడైంది. ఏం కాదు, రందేం లేదు, తడిచిన ధాన్యం కూడా కొంటామని సర్కారోళ్ళు చెప్తుర్రు. కానీ అటు దిక్కు తొంగి చూసినోళ్ళు కూడా లేరని పాపం రైతన్నలు మస్తు రంది పడుతుర్రు. చూడుర్రి అల్ల గోస ఎట్లున్నదో. రాస్తా మీద బండ్ల అడ్డం పెట్టి నడి రోడ్డు మీద కూస్తున్నారు రైతన్నలు. ఏం చేస్తారు మరి, వాళ్ళ తిప్పల వాళ్ళకున్నది. కాంటాలు అయితే లేవాట, ఓట్లు కొంటలేరాట. నడమ చెడగొట్టు వానలతోని కళ్ళాలల్లా పోసిన ఓట్లు తడిసి ముద్దవుతున్నాయట. తడిసి ముద్దైనా కొంటాం, మొలకలు వచ్చినా కొంటాం అని సర్కారు వాళ్ళు అయితే చెప్తున్నారట. కానీ అధికారులు ఆటికెల్లా చూసి మూతులు తిప్పుకొని పోతున్నారట. ఇప్పటికి 2 నెలలు అవుతుంది, అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు, ఏ ఒక్క మిల్లర్ కూడా లేడు. అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట కోత కోసి సర్కారోళ్ళు కొంటామని చెప్పిలని కళ్ళాలల్ల పోస్తే కంట నీరే మిగిలింది అంటున్నారు రైతన్నలు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇయ్యాలే, తడిసిన ధాన్యాన్ని కూడా కాంటాలు పెట్టాలి. చెడగొట్టు వానలతోని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కూడా ఇయ్యాలని కామారెడ్డి జిల్లా జుక్కల రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఉన్న మలకపురం ఊళ్ళో రైతన్నలు బస్టాండ్ కాడ కూర్చొని నిరసన చేసిర్రు. రాకపోకలు సాగకుండా అడ్డం పెట్టారు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంత బదిలాడినా అసలు ఇంటలేరు అనుకో రాదు. చాలా చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. రైతు ఏడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదంటారు సార్లు. జర మీరే పెద్ద మనసు చేసుకొని రైతన్నలకు న్యాయం చేయాలి సార్లు అంటున్నారు. ముచ్చట తెలిసిన రాష్ట్రంలో ఉన్న రైతులు.